అండి. మీరు ఇప్పుడు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి గదా! ఫాలో అవుతున్నారా అందరూ న్యూస్? చాలా చాలా ఏరియాస్‌లో హిందూ, ముస్లిమ్స్ అండ్ అలాగే ఒక పార్టీ వాళ్ళు మాత్రం పవర్‌లో ఉన్న పార్టీ వాళ్ళు మాత్రం దౌర్జన్యం భలే జేషిర్రు. ఎట్లా అంటే స్వాతంత్ర సమరయోధులన్నట్టు స్వాతంత్రం కోసం పోరాడుతున్నాడు. ఎందుకిదంతా? వాళ్ళని పనులు సరిగ్గా జేసుకొనిస్తే సరిపోతది గదా! ఎలక్షన్ డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్, పోలీసులు అందరూ కరెక్ట్‌గా వర్క్ చేస్తే సరిపోతది గదా! మీరెందుకెళ్లి కొట్లాడుతున్నారు? పోలీసులతో కొట్లాడుతున్నారు. పోలీసులు ఆపితే వాళ్ళని బూతులు తిడుతున్నారు. ఏందిది నాకసలు అర్థం కాదు. మళ్ళీ ఈ నిబ్బా నిబ్బిగాళ్ళు మా అన్న అది, మా అక్క ఇది, మా అక్క ఇది చేస్తుంది, వాటితోని దేశానికి ఎటువంటి లాభం లేదు. ప్లీజ్ కొంచెం జస్ట్ ఆ పైనుంచి వచ్చిన ప్రోటోకాల్ వాళ్ళకేంటంటే, ఈరోజు ఇట్లా బిహేవ్ చేయండి. మీడియా అటెన్షన్ తీసుకోండి. అంతే. ఆడ ఏమీ లేదు. నాకైతే కోపం వస్తుంది గానీ, ఏందిరా నాయనా ఇట్లయిపోయింది మన ఎలక్షన్ డ్యూటీ చేయించుకొని ఇస్తలేరు. అసలు ఓట్లేయనిస్తలేరు. ఆడ రిగ్గింగ్ అంటారు, ఈడ రిగ్గింగ్ అంటారు. అసలు ఇన్నేళ్లలో మనకెక్కడ రిగ్గింగ్ అనిపియలేదే మరి. వాట్ ఈస్ దిస్?